ఆయిల్ కొద్దిగా, నెక్స్ట్ ఆవాలు. సో ఇది ఉడుకుతుంది కదా, ఇది వచ్చి అలాగే వేయకూడదు అనమాట. ఈ వాటర్ అంతా తీసేసేయాలి, అందులో వాటర్ కూడా, అప్పుడే అది బాగుంటుంది. సో ఇలా తీసేయాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా తీసేసేయాలన్నమాట. బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇలా బాగా ప్రెస్ చేయాలి. సో ఇలా చిటపట అనేటప్పుడు కొద్దిగా వెల్లుల్లి. ఓకే, చూసారా, ఇలా బాగా వాటర్ తీసేసేయాలి. ఇందులో వాటర్ పెట్టకూడదు, అది వాటర్ పెడితే నారుగా తగులుతూ ఉంటుంది. వాటర్ పెట్టకూడదు. ఓకే, దీన్ని వేయాలి. చూసారా, ఎంత వాటర్ వచ్చింది చూడండి. ఇలా ఫుల్ వాటర్ అంతా తీసేయాలన్నమాట. ఇదిగో వాటర్ ఉండకూడదు. ఓకే, సో ఇందులో కొద్దిగా పసుపు, ఆ తర్వాత కొద్దిగా మిరప్పొడి, తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వేస్తే చాలు. ఓకే, సాల్ట్. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో శనక్కాయ పప్పుల పొడి కొద్దిగా వేసేసి బాగా కలబెట్టుకొని తినేయాలన్నమాట. ఇలా చేసుకో, వారానికి ఒకసారి తిన్నారంటే మన కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అయినా కూడా మనకి తగ్గిపోతుంది అన్నమాట. ఇది చాలా తొందరగా మనకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, బాయ్, టేక్ కేర్. అప్పుడప్పుడు ఇలా తీస్తూ ఉంటే మనకు ఇందులో గడ్డి మొక్కలు రావన్నమాట. ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఎంతసేపు పట్టిందో వాటర్ పట్టడానికి. ఇంత కొన్ని మొక్కలకి ఎంతసేపు పట్టింది చూడండి వాటర్ పట్టడానికి. అప్పుడే అయితే బాగా వెలుతురుగా ఉండేటప్పుడు వచ్చానమాట నేను. ఎంతసేపు పట్టిందనమాట.
మొత్తానికి వాటర్ పట్టేసాను అన్నింటికి. బాగానే ఉన్నాయి. ఐ థింక్ సర్వైవ్ అయిపోయినాయి అనుకుంటున్నాను మొక్కలు. అంటే మనం తెచ్చాం కదా మిర్చి మొక్కలు, అవి సర్వైవ్ అయిపోయినాయి అనుకుంటున్నాను. సో ఇది నేను 2 days బ్యాక్ కోసాను కదా, మళ్ళీ చూడండి ఎంత బాగా ఎగురు వచ్చేసిందో. చూసారా, కోస్తా అంటే ఎగురు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఒక్క మొక్క చాలు, నాకు 2 ఉన్నాయి, అదొకటి ఇదొకటి. సో చాలా చాలా బాగుంటుంది గార్డెనింగ్. ఇది వచ్చి దీనికి కాయలు వస్తున్నాయి, పొడవు ఎక్కువ వస్తుంది. ఇదైతే అమ్మ ఏం చెప్పారంటే దీనికి ఇలా ఒక కట్టె పెట్టి ఇలా నిలబెట్టేసి తాడు కడితే బాగా కాయలు వస్తాయి అని చెప్పింది. వంగిపోతే కింద ఏర్లు కొంచెం ప్రాబ్లం అవుతాయని చెప్పింది. బట్ ఈ ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదనమాట. తీసుకురావాలి, తీసుకువచ్చి చూడండి మొత్తం పూత పిందెలు కూడా వచ్చేసాయి, ఇందులో స్టార్ట్ అయ్యాయి. సో దాన్ని సెట్ చేయాలి. ఈరోజైతే ఖచ్చితంగా వెళ్ళి తీసుకొస్తాను థ్రెడ్. తర్వాత అది నిలబెట్టడానికి ఏదైనా ఒక చిన్న చూద్దాం, ట్రై చేస్తాను. మొత్తానికి అన్నిటికీ పట్టేసాను అనమాట. ఈరోజు దేవుడి కోసమని పూలు కోసేసాను అనమాట. కొన్ని చామంతి పూలు కోసి దేవుడికి పెట్టాను. మార్నింగ్ పువ్వులు కోసేటప్పుడు ఇది ఒక్కటి మిగిలిపోయిందనమాట. ఈ పువ్వు ఒకటి సో ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి దేవుడికి పెడతాను. ఈ పువ్వు చూసారా, ఇది ఒకటి మిగిలిపోయింది, ఎట్లో మిస్ అయిపోయింది ఈ ఒక్క పువ్వు. ఇవి చూసారా, మళ్ళీ మొగ్గలు మనం ఇచ్చే దీని వలన మొగ్గలు అన్ సీజన్లో కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. 1-2 మొగ్గలు వస్తూనే ఉంటాయి. ఓకే, సో మనము 1-2 మొగ్గలు, ఈరోజు కూడా రెండు మొగ్గలు వచ్చాయి. నేను చక్కగా దేవుడికి పెట్టాను అనమాట. చూసారా, వస్తూనే ఉంటాయి, అన్ సీజన్ అయినా కూడా వస్తూనే ఉంటాయి అనమాట 1-2 మొగ్గలు. ఇది చూసారా, దానిమ్మ చెట్టు వచ్చేసింది, పెద్దదైపోయింది, పడిన చెట్టు ఇది. సో ఇది అలాగే పెట్టేద్దాము అనుకుంటున్నాం. ఈ మల్లి చెట్టు తీసి వేరే పాట్లో రిపోర్ట్ చేస్తా. ఓకే, ఇక్కడ ఒకటి వేసాను. ఇక్కడ చూసారా మంకీలు, నేను స్టాండ్ పెట్టాను కదా, ఆ స్టాండ్ కింద లాగినప్పుడు పీక్ పడేసాయి. ఇదిగోండి ఇలా లాగేస్తున్నాయి. కాయలు వచ్చినా కూడా కాయల కోసమని నేను లాగేస్తున్నాయి. చూసారా, ఇదిగోండి ఇలా కొరికేసాయి. ఇలా కాయలు వచ్చినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయితే భలే బాధేస్తుంది. ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, అన్నీ పొండైపోయినట్టున్నాయి. ఇది సరిగ్గా రావడం లేదనమాట. ఇందులో చూడండి ఎంత గడ్డి ఉందో, తీయలేదు అసలు. ఇక్కడ కింద ఏం క్లీన్ చేయలేదు నేను అసలు, కాబట్టి అలాగే వదిలేశారు. నాకు ప్రతి ఒక్క పాట్లోన ఇలా తులసి మొక్క వచ్చేస్తుంది. అందరూ ఏమంటారు, తులసి మొక్క ఉంటే మంచిది అంటారు, కానీ అన్నిట్లో రావడం వల్ల ఇది పెరగడం లేదు. చూసారా, అదొక రకం తులసి మొక్క, ఇది ఒక రకం తులసి మొక్క. ఇక్కడ ఒకటి ఉందా, ఇదిగో ఎక్కడుందా, ఇదిగో అందులో ఉందా, ఇక్కడ చూడండి, ఇందులో ఉందా. సో ఇందులో కూడా ఉందన్నమాట. చూసారా, రోజ్ మొక్కలో కూడా ఉంది, ఇందులో కూడా ఉంది. అది ఎక్కువ చాలా లోతుకి వెళ్తుంది, అందుకే ఇందులో పువ్వులు సరిగ్గా రావట్లేదు ఇప్పుడు. సో ఇక్కడ చూసారా, ఇది కూడా ఒక తులసి మొక్క. సో అన్నిట్లో వచ్చేసింది, వీటిలంతా నేను తీసేసాను, అన్నిట్లో వచ్చేసింది అన్నమాట తులసి మొక్కలు. దానివల్ల ఈ చెట్టు గ్రోత్ అవని ఉంటుంది, పువ్వులు రావన్నమాట. రేపు ఇదంతా క్లీన్ చేయాలి. రేపు సండే కాబట్టి రేపు ఏమి ప్రోగ్రాం లేకపోతే ఇదంతా గడ్డి పీకి క్లీన్ చేయాలి. పండుగ తీసుకో.
ఇలా ఉంటుంది మీకు ఎంత అవసరం ఇలా కూర్చొని తీసుకెళ్ళాలి ఇలా చాలా ఉంటుంది ఇలా కావాలంటే ఇలా తీసుకోండి చూసారా ఇలా 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 అన్నాం అనుకోండి ఇలా వస్తుంది దీన్ని ఇలా అంతా తీయాలి ఇదంతా వచ్చేందుకు తీయాలి సో ఇలా తీస్తే నారు వచ్చేంత వరకు తీసేయాలన్నమాట అయిపోయింది చూసారా వచ్చేసింది సో కాబట్టి ఇంకా చేసేసుకోవచ్చు వండేసుకోవచ్చు రావట్లేదు ఓకే సో ఇంకా తీసేయచ్చు ఓకే ఇప్పుడు దీన్ని బాగా ఇలా చేసి ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకుందాం ఓకే